హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? చాలా మంది ఒక డౌట్ అడుగుతూ ఉంటారు. సార్ బ్రషింగ్ మార్నింగ్ చేయాలా? లేదంటే నైట్ చేయాలా? లేదా 2 సార్లు చేయాలా? అని అడిగితే నేనేం చెప్తానంటే మీరు బ్రషింగ్ అనేది ప్రాపర్ దానికి ఏ విధానంలో అయితే చేస్తారో అంటే ఎలాంటి బ్రష్ వాడి ఎలాంటి టూత్పేస్ట్ వాడి దానికి ఎంత కేర్ అయితే తీసుకుంటారో అలాగే ఏ టైంలో అయితే చేయాలో కరెక్ట్గా ఆ టైంలో చేస్తే మీకు మీరు వాడి చేసిన అన్ని తీసుకున్న జాగ్రత్తలు కూడా మీకు ఉపయోగపడతాయి. సో అది ఏంటి మొత్తం డీటెయిల్గా చూడాలనుకున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు చూసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సాధారణంగా ఉదయం లేవగానే మనం బ్రష్ చేస్తాం. ఎందుకంటే నైట్ నుంచి మనం తిన్న తర్వాత అలా పడుకొని ఉంటాం కాబట్టి నోరు అలా ఎక్కువసేపు క్లోజ్ చేసి ఉంచితే పొద్దున్న లేగానే ఒక రకమైన స్మెల్ వస్తుంది. అది పోగొట్టుకోవడానికి ప్లస్ మన పళ్ళు శుభ్రం చేసుకోవడానికి చేస్తాం. కానీ పొద్దున పూట చేయడం ఎంతవరకు అయితే ఇంపార్టెంటో దానికి డబల్ ఇంపాక్ట్ మీరు నైట్ టైం చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే నైట్ టైం మీరు వన్స్ ఫుడ్ తీసుకున్న తర్వాత మీరు కంటిన్యూస్గా అలా పడుకొని పొద్దున వరకు మీరు నోరు తెరవకుండా ఉంటారు కాబట్టి అప్పుడు మీరు బ్రష్ చేసుకుంటే జరిగే ఉపయోగం కంటే నైట్ టైమే మీరు తిన్న వెంటనే కాకుండా కొంత టైం తర్వాత మీరు బ్రష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని మనం తిన్న ఆహారం ఏదైతే ఉందో అదంతా కూడా పళ్ళ మధ్యలో ఇరుక్కొని కానీ లేదంటే పంటి కతుక్కొని కానీ ఉంటుంది కాబట్టి దాన్ని మనం వెంటనే శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయలేదు అనుకోండి, మీ పంటి మీ చుట్టూతో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో దానికి మీరు చక్కగా ఒక మంచి హ్యాపీ మీల్ ఇచ్చినట్టు మీరు దానికి రీజన్ అవుతారనమాట. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా ఏదైతే యాక్టివ్గా ఉంటుందో ఫుడ్ తీసుకున్న తర్వాత అది కాన్స్టెంట్గా మన టూత్ని రెగ్యులర్గా యాసిడ్స్ అనేవి రిలీజ్ చేసి అటాక్ చేస్తూ ఉంటుంది. సో అలా జరగకూడదు, మన పళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండాలి అంటే గనక మనం తిన్న తర్వాత వెంటనే కాకుండా మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఆగి మనం బ్రష్ చేసుకుంటే పడుకునే ముందు మీ పళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకు నేను నైట్ టైం మీకు బ్రషింగ్ చేయమని నేను సజెస్ట్ చేస్తానంటే చాలామంది మనం చెప్పిన విధంగా ఒక రైట్ టూత్ బ్రష్ తీసుకోవడం కానీ రైట్ టూత్ పేస్ట్ తీసుకోవడం కానీ లేదంటే రైట్ బ్రషింగ్ టెక్నిక్ చేయడం వల్ల కానీ అయినా చేసినా సరే స్టిల్ క్యావిటీస్ వాళ్ళకి అటాక్ అవుతూ ఉంటాయి. ఎందువల్ల అంటే కేవలం మనం కరెక్ట్ టైంలో బ్రషింగ్ అనేది చేయకపోవడం వల్ల. సో మార్నింగ్ చేసినా సరే నైట్ టైం చేస్తే కనుక మీరు నేను చెప్పిన పద్ధతిలో బ్రషింగ్ చేయడం కానీ బ్రషెస్ తీసుకోవడం కానీ టూత్ పేస్ట్ కానీ ఇవన్నీ చేయడం వల్లే మీకు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ అంటే ఒక 90% ఆఫ్ ది మీకు డికేస్ ఏవైతే వస్తాయో వాటిని మీరు స్టాప్ చేయొచ్చు. ఇంకా మిగతా ప్యాటర్న్ ఏంటంటే మన డైట్ మార్చుకుంటే కనుక ఆ 10% కూడా మనం మేనేజ్ చేయగలం అన్నమాట. సో ఇలాంటి హెల్తీ కంటెంట్ మీ వరకు రావాలంటే చేయాల్సింది ఒకే ఒక చిన్న పని ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే మన వీడియోస్ని మీరు లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మందికి డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.